అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం తెనుగుపొడిలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ వీఆర్ఓ కమిషన్స్ కు లోబడి పట్టపగలే ట్రాక్టర్స్ తో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధిక ఇసుక త్రవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాల కారణంగా గ్రామ రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి అక్రమ త్రవ్వకాల వల్ల గతంలో పశువులు కూడా చనిపోయాయని స్థానికులు గుర్తు చేశారు. దీనిపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది 4 సార్లు అవుతుందండి ఎరగొడిచి. దాని పని ఎవరు పూర్తి లేదు. దాని గురించి పెట్టారండి. అంటే 30 లక్షలు అంటే ఊరికి ఇస్తారా లేకపోతే శివాలయంకి ఇస్తారా? ఊరికెత్తే శివాలయం గుడి కడతారన్న, ఊరి పెద్దలందరూ కలిపి. మరి ఇక్కడ పక్కన ఇంకా చిన్న చిన్న రైతులు ఉన్నారు కదా, మరి వాళ్ళు పాడైపోతారు కదా. అందులో అభివృద్ధి ఎదురన్న గ్రామ ప్రజలు ఉంటారు వాళ్ళ వరకు ఏదో 30 లక్షలు ఏదో అయిపోతుంది. సోపతి ఇక్కడ పక్కన ఆనుకొని వ్యవసాయ భూములు ఉన్నాయి. వాళ్ళు లేదండి, పట్ట భూమికి 30 అడుగులు దూరం చేసి చెప్పలేదు ఎప్పుడు. ఇదే అలా కాదు, ఇన్నాళ్ళ ఏర్ అంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఏరు ఉన్నది నీకు తెలిసిన కాంచి. మనకు తెలిసిన ఇంత ఏర్ అంత గౌను గవర్నమెంట్ తగ్గిపోతే కింద తీస్తారని అదే చెప్తాను కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, కింద తీస్తారు. రేపు పొద్దున బిచ్చి పోతుంది పరిస్థితి. ఇప్పుడు వడ్డది బిచ్చి ఉన్నదా? వడ్డది బిచ్చి ఉందా? పోయింది. పేట బిచ్చి ఉందా? పోయింది. ఎక్కడ దేనికి పోయింది తెలుసు కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎంత ఇబ్బంది అవుతుంది.